జెరూసలేం నగరంలోకి ప్రవేశించబోయే ద్వారం అయితే ఇదే. ఇక్కడే శిష్యులకు ప్రార్థన నేర్పించిన స్థలం కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక మనం జెరూసలేంలో ఉన్న మౌంట్ ఓలివ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రేయర్ టవర్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా వార్షిప్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ ప్లేస్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ ప్లేస్లోనే ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ప్రేయర్ చేసుకోవడానికి, తెలుగు వాళ్ళనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ ప్రదేశంలో ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. 24/7 ఇక్కడ ప్రేయర్ జరుగుతుంటే మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి శనివారం ఇక్కడికి రావడం, ఈ ప్రదేశంలో ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్రదర్తో కూడా మనం మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరు? నా పేరు టైటస్. ఎక్కడి నుంచి? నేను టెల్ అవీవ్ నుండి వచ్చాను. టెల్ అవీవ్ నుంచి. ఇండియాలో ఎక్కడ బ్రదర్? ఇండియాలో హైదరాబాద్ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 3 years నుండి 3 years నుంచి ఇజ్రాయెల్లో ఉంటున్నారు. సో వాగ్దాన భూమిలో 3 years నుంచి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. ఓకే బ్రదర్, చెప్పండి. ధన్యత. ఎస్ బ్రదర్. ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఒలివల కొండ మీద మాకు ఒక ప్రేయర్ టవర్ ఉంది. ప్రతి సబ్బాత్ రోజు విశ్రాంతి దినాన మేము ప్రతి శనివారం ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటాం తెలుగు వాళ్ళం. అయితే ఇది అమెరికన్ ప్రేయర్ టవర్, అమెరికన్స్ ఇది. ఓకే. ఇక్కడ ప్రతి శనివారం మేము గ్యాదర్ అవుతాం వర్షిప్ కోసం. అదే కాకుండా 24/7 ప్రపంచ దేశాలన్నిటి గురించి ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒలివల కొండ చుట్టూ అనేక ఇట్లాంటి ప్రార్థనా గోపురాలు ఉన్నాయి, ప్రేయర్ టవర్స్ ఇలాంటివి ఉన్నాయి. అమెరికన్స్ ఉంది, కెనడియన్స్ ఉంది, రకరకాల దేశాలు ప్రార్థనా గోపురాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఈ ఒలివల కొండ మీద ఎందుకు ప్రార్థన చేసుకుంటాం, మేము ఎంత దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మీకు అదే అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి అందరూ కూడా ప్రేయర్ అనేటప్పటికి ఒలివ కొండల దగ్గరే ప్రేయర్ చేసుకోవాలి, ఎందుకని అక్కడే చేసుకోవాలి, చాలా మందికి తెలియని విషయం ఇదైతే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే. అది మీకు ఒలివల కొండ మీద మనం చూస్తూ కంపల్సరీ. ఓకే. సో బ్రదర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రేయర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు, అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బయటకైతే తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేయర్ టవర్ నుంచి ఇప్పుడు మనం చూసేదంతా ఒలివల కొండ. ఈ ప్రదేశం అంతా కూడా ఇదంతా ఒలివల కొండ. ఓకే. ఇది మన ప్రార్థనా గోపురం. ఈ ఒలివల కొండకి ఎదురుగా మోరియా పర్వతం ఉంటుంది. ఓకే. అక్కడ ఇప్పుడు డోమ్ ఆఫ్ రాక్ ఉంది. అయితే ఒలివల కొండ మీద ఎక్కువగా ప్రార్థన ఎందుకు చేసుకుంటాము అనేది ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడే ప్రార్థన చేశారు. ఆయన చివరి దినాల్లో ప్రాముఖ్యముగా ప్రార్థన కొరకు ఇక్కడే గడిపారు. ఆయన ఇక్కడే శిష్యులకు ప్రార్థన నేర్పించిన స్థలం కూడా ఈ ఒలివల కొండే. ఓకే. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు కూడా ప్రేయర్ చేసుకోవడం నేర్పించారు. అవును, ఈ ప్రదేశం. అవును. ఓకే. అది పరలోక ప్రార్థన అని మనం బైబిల్లో చెప్తాం. అయితే ఇక్కడే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు, ప్రార్థన నేర్పించారు. ఎక్కువ సమయం రాత్రి అంతా కూడా ప్రార్థన ఇక్కడే గడిపేవారు ఆయన. ఓకే. పగలంతా ఆయన పరిచర్య చేశారు, అనేక రోగులను స్వస్థపరచడం, వాక్యం చెప్పడం. ఆ తర్వాత రాత్రి వచ్చి ఆయన ప్రార్థనకి ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తుండేవాడు. ఎందుకంటే ఒక విషయం బ్రదర్, సో ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేంలోకి ఎంటర్ అయ్యారు. అవును. ఎప్పుడైతే మనకి మట్టల ఆదివారం రోజునే ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. జెరూసలేంలో కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కదా ప్రార్థన చేసుకోవడానికి. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యేసుక్రీస్తు ప్రభు వారి సమయానికి అసలు యెరూషలేములో దేవాలయమే ఉంది. ఓకే. అయినను యేసు ప్రభు వారు ప్రార్థన కొరకు ప్రాముఖ్యముగా ఒలివల కొండకు వచ్చి ప్రార్థన చేసేవారు. ఓకే. ఎందుకనేది మీకు వచనాలతో విత్ బైబిల్ రిఫరెన్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో దీని గురించి స్పష్టమైన వివరణ ఉంది. ఏం జరిగిందంటే యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా మహిమ మందిరమును విడిచి కెరూబుల మీదకి వెళ్ళాను. తర్వాత 19వ వచనం, అంతటా కెరూబులు రెక్కలు విప్పుకొని చక్రములు వాటి పక్కన
ఉండగా నేను చూచుచుండగా అవి భూమి మీద నుండి పైకి లేచెను. యెహోవా మందిరపు ద్వారము దగ్గర నిలిచాను. ఇప్పుడు 11వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. 22, 23 వచనాలు. కెరూబులు రెక్కలు విప్పుకొని చక్రములు వాటి పక్కన ఉండగా ఇశ్రాయేలీల దేవుని మహిమ వాటిపైని వారికి పైకి వెళ్ళెను. 23వ వచనం. యెహోవా మహిమ పట్టణము మధ్య నుండి పైకి వెళ్ళెను. అది పట్టణమునకు తూర్పు దిక్కుననున్న పర్వతము మీద నిలిచెను. తూర్పు దిక్కుననున్న పర్వతము మీద నిలిచెను అంటే అది ఒలీవల కొండ మీద. యెహోవా మహిమ యెరూషలేము దేవాలయాన్ని వీరు అపవిత్రపరిచిన దాన్ని బట్టి, వీరు చేసిన హేయమైన కృత్యాలను బట్టి, ఇశ్రాయేలీలు చేసిన హేయమైన కృత్యాలను బట్టి యెహెజ్కేలు కాలంలో యెహోవా మహిమ పట్టణాన్ని విడిచి, అనగా యెరూషలేమును విడిచి తూర్పునున్న ఒలీవల కొండకు వచ్చేశారు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యముగా దేవునితో పోరాడిన సమయము, చివరి దినాల్లో ఆయన చర్మము నుండి చెమట రక్తంగా స్రవించిన ఆ సమయము, దేవునితో పోరాడిన సమయము ఒలీవల కొండ. ఎందుకోసం అంటే గెత్సెమనే తోట ఒలీవల కొండ మీదే ఉంది. ఎందుకంటే దేవుని మహిమ ఒలీవల కొండ మీదకి వచ్చేసింది. ఇందుని బట్టి ఎక్కువగా యేసు ప్రభు వారు ప్రార్థన కొరకు ఇదే ప్రదేశాన్ని ఎంచుకునేవారు, ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తుండేవారు. దానిని బట్టి మేము కూడా ప్రధానంగా మేము ఏం చేస్తామంటే ప్రతి శనివారం దాదాపుగా ఒలీవల కొండ మీదే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడే మాకు ప్రార్థన గోపురం, ప్రేయర్ టవర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మేము. సో ప్రతి శనివారం కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశానికి రావడం, ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకంగా ఈ ప్రదేశంలోనే ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంటుంది ప్రతి శనివారం కూడా. అవును. సో ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ మెన్షన్ చేసి ఉంది, హోసన్నా టు ద కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెల్. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఇదే ఒలీవల కొండ మీదకి తిరిగి రాబోతున్నారు. ఇదే ఒలీవల కొండ మీద కాలు పెట్టబోతున్నారు. అప్పుడు కొండ రెండుగా చీలబోతుంది. ఈ మధ్య కాలంలో సెస్మాలజిస్టులు దీని గురించి పరిశోధన చేశారు, ఈ ఒలీవల కొండ మీద పరిశోధన చేశారు. ఎందుకంటే హిల్టన్ హోటల్స్ వాళ్ళు ఇక్కడ హోటల్ కట్టడానికి పర్మిషన్ దొరికింది వారికి. హిల్టన్ హోటల్స్ వాళ్ళు ఇక్కడ హోటల్స్ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు 600 రూమ్స్తో హోటల్స్ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే, వారు సెస్మాలజిస్టులు భూమిని ఈ కొండ ఇంత పెద్ద హోటల్ కట్టడానికి అనువుగా ఉందా లేదా అని చెప్పి వారు టెస్ట్ చేసినప్పుడు లోపలంతా పగిలిపోయి ఇది ఎర్త్క్వేక్ బెల్ట్లో ఉందన్నమాట. అంటే ఈ ప్రదేశం ఏదో ఒక సమయంలో విడిపోయే అవకాశం ఉంది. అనగా జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడినట్టు స్పష్టముగా ఇది నెరవేరబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే ప్రదేశానికి తిరిగి రాబోతున్నారు, ఇదే కొండ మీద కాలు పెట్టబోతున్నారు. అందుకోసం మాకు ఇది ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైన స్థలం ప్రార్థన కొరకు. ఏదైతే మనకి బైబిల్లో మెన్షన్ చేసినట్టుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమైనటువంటి ప్రదేశం కూడా ఒలీవల కొండ. అవును. మళ్ళీ తిరిగి రెండో రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే ప్రదేశం కూడా ఒలీవల కొండనే. ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇదైతే మనము ఒలీవల కొండ యేసు ప్రభువారు ఎక్కడైతే ఆరోహణ అయ్యారో, ఎక్కడైతే తిరిగి రాబోతున్నారో అక్కడ నుండి యెరూషలేము దేవాలయం చూస్తే స్పష్టముగా ఒక లైన్ గీసినట్టు ఉంటుంది అనమాట. ఓకే, స్పష్టముగా కరెక్ట్గా ఎదురుగా ఉంటాయి. అదంతా ఒక లైన్ లాగా ఉంటుంది. చాలా అద్భుతమైన సంగతి, చాలా గొప్ప విషయం చెప్పారు బ్రదర్ ఈ రోజు అయితే కనుక. సో ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. సో ఓకే, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ నుంచి ఆరోహణం అయ్యారు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనకి పవిత్రమైంది, మన క్రిస్టియానిటీకి చాలా విలువైన ప్రదేశం అని చెప్పొచ్చు. యూదులు ఏదైతే బలిదానం చేయబోతున్నారో ఆ యూదుల బలిదానానికి కూడా ఇదే ఎందుకని పవిత్రమైన ప్లేస్ అవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా మంచి విషయం అడిగారు. ఇక్కడ ఎందుకు ఇక్కడే బలి అర్పించబోతున్నారంటే, ఇప్పుడు రేపు ఎర్రని పెయిన్ ఇదే ప్రదేశంలో అర్పించబోతున్నారు. కారణం ఏంటంటే దేవుని మహిమ కోరుకున్న స్థలం ఇది. ఒలీవల కొండ దేవుని మహిమ కోరుకున్న స్థలం కాబట్టి, దేవుని మహిమ ఇదే ప్రదేశానికి వచ్చేసి దిగి వచ్చిన స్థలం కాబట్టి ఈ ప్రదేశంలో బలి అర్పించడం అనేది యూదులకు ప్రధానమైన విషయం. సో మనకే కాదు, యూదులకు కూడా, ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులకు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం ఇదైతే కనుక. ఏదైతే మన ఒలీవల కొండ ఉన్నదో ఇదే ప్రదేశం నుంచి వీళ్ళు బలిదానం ఇచ్చి ఏదైతే 3వ మందిర నిర్మాణ ప్రారంభమైనది జరగబోతుంది. ఎర్రటి పేల్ని బలి ఇచ్చేటువంటి ప్రదేశం అయితే ఈ ఒలీవల కొండే. వీలైతే కనుక నేను అక్కడికి వెళ్ళి కూడా డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్, చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ నేనైతే కనుక. చాలా కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ రోజు అయితే కనుక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మిమ్మల్ని కూడా కలవడం. బ్రదర్ టైటస్ గారు అయితే కనుక ఈ ఒలివ మౌంటైన్స్ గురించి చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి
మనకి ఇచ్చారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ తో పాటు ఫర్దర్ వీడియోస్ లో. సో అండ్ టైటస్ గారు కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ లో. ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి చాలా ప్రదేశాలు విత్ బైబిల్ రెఫరెన్స్ తోటి బ్రదర్ టైటస్ గారు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది గోల్డెన్ గేట్. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ ఒలివ మౌంటైన్స్ మీదకి వచ్చిన తరువాత ఈ ఒలివ మౌంటైన్స్ నుంచి జెరూసలేం నగరంలోకి ప్రవేశించబోయే ద్వారం అయితే ఇదే. నేను మీకు ముందు వీడియోస్లో చూపించినట్టుగా పీటర్ నోస్టర్ చర్చ్ దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఈ జెరూసలేం నగరంలోకి ఇదే ద్వారం ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ మౌంట్ ఒలివ్స్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి గుర్రం మీద దేవదూతల సైన్యంతో పాటు ఈ గోల్డెన్ గేట్ ద్వారా ఈ జెరూసలేం నగరానికి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వస్తారో రాజులకి రాజుగా ప్రభువులకి ప్రభువుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి తీర్పు తీర్చబోయే సమయం కూడా అదే. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మెన్షన్ చేసినట్టుగా ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల్ని కడగడానికి తన రక్తాన్ని చిందించి మన కోసం సిలువలో మరణించడం జరిగింది. మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి పరలోకానికి ఆరోహణం అవడం జరిగింది. రెండవసారి ప్రభువులకి ప్రభువుగా రాజులకి రాజుగా ఈ భూమి మీదకి రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. సో జెరూసలేంలో ఉన్నటువంటి ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి వార్షిప్ అంతా కూడా మీరు చూసారు కదా. జెరూసలేంలో ఉన్నటువంటి మౌంట్ ఆలివ్ ప్రేయర్ టవర్ దగ్గర ప్రతి శనివారం కూడా మన తెలుగు వాళ్ళది వార్షిప్ జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా ప్రేయర్ అంతా కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే కనుక మన ఇజ్రాయెల్లో, అది కూడా మా విలేజ్ వాళ్ళతోటి ప్రేయర్లో పాల్గొనడం, ఇది కూడా మౌంట్ ఆలివ్స్ దగ్గరలో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్న ఒలివ మౌంటైన్స్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ చర్చ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో యూదులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కూడా చాలా పవిత్రమైన ప్రదేశం ఈ ఒలివ మౌంటైన్స్ అనేవి. 3వ మందిరం కట్టబడడానికి కూడా బలిదానం అనేది ఇక్కడి నుంచి జరగబోతుంది.